చంద్రబాబులో రోజురోజుకి అసహనం పెరిగిపోతోందా? మాటిమాటికి బీపీ పెంచుకుంటున్నారా? ప్రజల్లో పార్టీకి పట్టు సన్నగిల్లుతోందని ఆయన భయపడిపోతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇప్పటికే ఏపీలో ప్రజలు టీడీపీ పార్టీపై కోపంతో రగిలిపోతున్నారు. చంద్రబాబు నాయుడుపై ఏపీలో ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఎక్కడ పర్యటించినా నిరసన సెగలు తాకిస్తున్నారు. దీంతో ప్రజల్లో తన ప్రాబల్యం తగ్గిపోతోందని చంద్రబాబు లోలోన మదనపడిపోతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో ఆయన సహనం కోల్పోయి ప్రజలపైనే ఎదురుదాడికి దిగుతున్నారు. మొన్నటికి మొన్న కర్నూలు జిల్లా నంద్యాల నియోజకవర్గంలో పర్యటించిన చంద్రబాబు ప్రజలపై ఆవేశంతో ఊగిపోయారు. తనకు ఓటు వెయ్యాలని హుకుం జారీ చేశారు. నేను వేసిన రోడ్లపై నడుస్తారు, నేను వేసిన స్ట్రీట్ లైట్ల కింద నుంచే పోతారు, నేనిచ్చే ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందుతారు, నాకు ఓటు వేయరా అంటూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు చంద్రబాబు. అయితే ఇక్కడ చంద్రబాబు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలే నిర్ణేతలు. ప్రజలకు నచ్చిన వారికే ఓటు వేస్తారు. అంతేగాని భయభ్రాంతులకు గురి చేస్తే ఓటు వేయరనే విషయాన్ని చంద్రబాబు గుర్తుపెట్టుకోవాలి. తాజాగా నంద్యాల జిల్లాలోనే పర్యటించిన చంద్రబాబు అధికారిక కార్యక్రమాన్ని ఎన్నికల ప్రచారంగా మార్చారు. ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి హోదాలో పాల్గొన్న చంద్రబాబు ఏ అధికారం లేని నంద్యాల ఉప ఎన్నిక టీడీపీ అభ్యర్థిని తన పక్కన కూర్చోబెట్టుకున్నారని ప్రశ్నించిన ప్రజలపైనే ఎదురుదాడికి దిగారు చంద్రబాబు. దీంతో ఆగ్రహించి అక్కడి ప్రజలు ఆయనకు చుక్కలు చూపించారు. దీంతో తీవ్ర అసహనానికి గురైన చంద్రబాబు అధికార అండతో అక్కడి వాళ్లను భయాందోళనకు గురి చేస్తూ హెచ్చరించారు. మొత్తానికి టీడీపీకి ఏపీలో నూకలు చెల్లబోతున్నాయని తెలుస్తుండటంతో చంద్రబాబు కాళ్ల కింద పీఠాలు కదులుతున్నాయి. దీంతో దిక్కుతోచని స్థితిలో మతిలేని మాటలు మాట్లాడుతూ తనకు తానే ప్రజల్లో చులకనైపోతున్నారు చంద్రబాబు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.